ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువు యేసు నామములో శుభాలు తెలియజేయుచున్నాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యులు మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపాలనియు వారిని హెచ్చరించిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ మారనాథా. దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మరొక పర్యాయం దేవుని వాక్యం వినడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దయచేసి గమనించండి, మీ ప్రార్థనా విషయాలు నాకు పంపించండి. నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. ఈమెయిల్ ఐడి ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. GFI-HMI-2015 GFI-HMI. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్. GFI-HMI-2015 ఈమెయిల్ ద్వారా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే, మీకు ఏమైనా ప్రార్థనా మనవులు ఉన్నట్లయితే, మీరు ఏదైనా విషయాలు పంచుకోవాలని మీరు ఆశించినట్లయితే నేడే ఈమెయిల్ పంపించండి, లేదా మెసేజ్ పెట్టండి. SMS జనరల్ మెసేజ్ ఒకటి పెట్టండి, లేదా కాల్ చేయండి. ఆత్మ సంబంధంగా మనం పరస్పర క్షేమాభివృద్ధి కోసం ఆత్మ సంబంధంగా స్నేహం చేసుకుందాం, స్పిరిచువల్ రిలేషన్స్లో ముందుకు సాగుదాం. కాబట్టి ఈరోజే కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. యూట్యూబ్లో చూసేవాళ్ళు మీరు కామెంట్ సెక్షన్లో ఏదో కామెంట్ పెట్టండి. హాయ్ అనో, ప్రైజ్ లార్డ్ అనో, దేవుని స్తోత్రం అనో, ప్రార్థన చేస్తున్నామనో, ప్రార్థన చేయండి అనో, దయచేసి ఏదో ఒకటి మీరు టైప్ చేసి పెట్టాల్సిందిగా కోరుతున్నాం. మీరు స్పందించాల్సిందిగా. వి నీడ్ యువర్ స్పందన, వి నీడ్ యువర్ రెస్పాన్స్. కాబట్టి మీరు స్పందించండి. కేవలం వినువారు మాత్రమే కాకుండా విన్న సందేశానికి స్పందించడం కూడా అవసరం ఉంది. చూస్తున్న ఈ కార్యక్రమానికి మీ స్పందన అవసరమైంది. మీరు స్పందించకపోతే ఈ కార్యక్రమం సజావుగా కొనసాగించలేము. మీరు స్పందించాలి, మీరు ప్రార్థించండి. ఒకళ్ళు స్పందించినా స్పందించకపోయినా కొంతమంది ప్రార్థిస్తున్నారు, సహకరిస్తున్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. టీవీ కార్యక్రమం అంటే సులభమైన విషయం కాదు, ఇది కష్టమైన కార్యక్రమం. అయినప్పటికీ దేవుడు కావలసిన వనరులు ఇస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు నడిపించాడు. ఇప్పటి వరకు సుమారు 1400 పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ప్రార్థన. పరిశుద్ధులమైన మా దేవా, మీకు వందనాలు. మాకిచ్చినట్టు మంచి దినము కొరకై మీకు వందనాలు. సమయంలో మాలో ఎవరైనా అనారోగ్యంతో, బలహీనతలతో ఉన్నట్లయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారిని మీరు దర్శించండి, స్వస్థపరచండి. నిన్న నేడు నిరంతరము నువ్వు యెహోవా రాఫా అయినావు. పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలోనే కాదు, ప్రస్తుతం కూడా నువ్వు యెహోవా రాఫా అయినావు. రాబోయే రోజుల్లో కూడా నువ్వు యెహోవా రాఫావే. కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ పాద పద్మముపై చేరి ఉన్న ప్రజలను ఇప్పుడే స్వస్థపరచమని కోరుతున్నాం. మానసిక, శారీరక వేరు రుగ్మతల్లోంచి మీ ప్రజలను మీరు విడిపించండి ప్రభు. సిక్నెస్ ఫ్రీ బాడీస్ వారికి మీరు అనుగ్రహించండి. ఆరోగ్యవంతులుగా మీ బిడ్డలు మీరు మార్చమని అడుగుతున్నాను. సేవకుల్లో కొంతమంది నాయన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్మా, కాఫ్ అండ్ కోల్డ్, ఫీవర్ ఇటువంటి వాటితో బాధపడుతున్నారు. వీరందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గత వారంలో అనారోగ్యంతో ఉన్న మీ దాసులు పాస్టర్ విక్టర్ పాల్ గారు కోట, వారిని మీరు దర్శించి స్వస్థపరిచేందుకు మీకు వందనాలు. గత వారంలోనైనా మీ దాసుడు పాస్టర్ నరేష్ ప్రసాద్ గారు మచిలీపట్నం, వారిని మీరు స్వస్థపరిచేందుకు మీకు వందనం చేయిస్తున్నాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా నువ్వు ప్రభువా స్వస్థతల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మేము విశ్వసిస్తున్నాం మీరు ఇప్పటికే స్వస్థపరుస్తారని. మా విశ్వాసాన్ని వమ్ము చేసే దేవుడివి కాదు కనుక వార్ధక్య బలహీనతతో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు చేయిస్తున్నాం. గత దినాల్లోనైనా కేరళలోని సహోదరుడు రాజేష్ థామస్, ఆ బిడ్డ షుగర్ లెవెల్స్ 600 పైగా వచ్చి తను 3 రోజులు కోమాలో ఉన్నట్టుగా ఉండిపోయిన పరిస్థితులు మీరు దర్శించారు. ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనం చేయిస్తున్నా. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా.
ఉద్యోగాల కోసం ప్రార్థించమని కోరినవారు, వివాహాల కోసం ప్రార్థించమని కోరినవారు, వీరందరినీ మీ సంధానానికి తెస్తున్నాం. మా ప్రియ సహోదరి కృపా కొరకు ప్రార్థన చేస్తున్నాం. గొల్లపల్లి కృపా కొరకు, రేవూరులో ఉన్నటి సోదరి కొరకు ఆమెకు సరైన భాగస్వామిని మీరు అనుగ్రహించండి. ఇంకా ప్రభా మా సోదరులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి సరైన భాగస్వాములు అనుగ్రహించండి. గర్భఫలము లేకుండా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు, సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ సహోదరులు వాసిలిలో ఉంటున్నటువంటి యెషయా గారు, సౌజన్య సిస్టర్ గారు, వీరికి గర్భఫలమును అనుగ్రహించండి. యెషయా గ్రంథము 66:9 ప్రకారం, కీర్తన గ్రంథము 113:9 ప్రకారం వాళ్ళకి గర్భఫలమును అనుగ్రహించండి. మీరు అట్టి కార్యము జరిగించబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ ఈ సమయంలో మీ మాటలు మాకు వినిపించండి ప్రభా. మీ మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడి ఆత్మలో ఎదిగి ముందుకు సాగుతూ సాయం చేయమని అడుగుకుంటూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు ప్రభు శక్తి, ద లార్డ్స్ పవర్, లార్డ్స్ హీలింగ్ పవర్, లార్డ్స్ రిజరెక్షన్ పవర్. ఏ విధంగానైనా నేను ప్రభు యొక్క పునరుత్థానపు శక్తిని అనుభవించాలి అన్నాడు. అనుభవించాడో లేదో ప్రస్తావించలేదు. ఒకవేళ పౌలు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటే అనుభవించారంటే ఎస్. ఎప్పుడు? వెన్ డిడ్ యూ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అడిగితే అంత్యోకయలో కొట్టబడినప్పుడు, లేకపోతే ఈకోనియాలో కొట్టబడినప్పుడు, రాళ్లతో కొట్టబడి చచ్చిపోయాను అని అనుకొని ప్రజలు భావించినప్పుడు, ఏడవబడ్డప్పుడు, శిష్యులందరూ నా చుట్టుముట్టి ఉన్నప్పుడు, అట్ దట్ మూమెంట్, అట్ దట్ క్రిటికల్ మూమెంట్ ఐ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పగలడు అని అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. పునరుత్థానపు శక్తి చేసినటువంటి 4 పనులు నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ప్రభు యొక్క శక్తి అది పునరుత్థానపు శక్తి, అది లేపే శక్తి, అది నిలబెట్టే శక్తి, నడిపించే శక్తి. ఇట్స్ అ గైడింగ్ పవర్, అది స్ట్రెంథనింగ్ పవర్. ఆ భోజనపు బలము చేత ఏలియా 40 దినములు నడిచాడు, లేదా ప్రయాణం చేశాడని మనం చూస్తున్నాం. దేవదూత యొక్క ఎన్కౌంటర్, లేకపోతే ఆయన యొక్క విజన్, ఆయన యొక్క అపీరెన్స్, ఆయన తట్టడం, లేపడం, ఆయన భోజనం పెట్టడం. దేవుని స్తోత్రం. నువ్వు నడవగలిగిన దానికన్నా ఎక్కువగా, ఒకవేళ 4 రోజులు ప్రయాణం చేసి 4 రోజులు పరిగెత్తి 4 రోజులు నడిచి అలసిపోయి ఉండొచ్చేమో, కానీ మానవ రీతిగా, కానీ అతను అధికంగా చేయడానికి, అధికంగా నడవడానికి దేవుడు శక్తినిచ్చాడు. He will give you more power to walk, to run, to fly. ఇప్పుడు చేస్తున్న సేవ కన్నా నువ్వు అధికంగా చేయడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. ఈ మాటలు ఎవరైనా దేవుని సేవకులు వింటున్నట్టయితే వారికి ప్రవచనాత్మకమైన మాట ఇది. ఇప్పుడు చేస్తున్న దానికన్నా రెట్టింపుగా అధికంగా చేయడానికి 1/3 ఆఫ్ ద సిటీని కవర్ చేశాడు జోనా, ప్రవక్త అయిన యోనా. 3 దినముల చుట్టూ తిరగాల్సినంత, అంత సంచరించాల్సినంత పరిమాణం కలిగిన పట్టణంలో ఒక్కరోజు ఒక షార్ట్ మెసేజ్ ఇచ్చేసాడు. కానీ ఆ మెసేజ్ స్ప్రెడ్ అయింది. ఎవరు ఊహించని మెసేజ్, ఎవరు ఇవ్వనటువంటి వాళ్ళకు కూడా ప్రవక్తలు ఉండొచ్చు, అశ్వరీలకి వాళ్ళకు కూడా కొంతమంది ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు. ఫాల్స్ ప్రాఫిట్స్ ఎవరు ఇవ్వనటువంటి ఒక మెసేజ్ ఫారెన్ ప్రాఫిట్ అయినటువంటి, విదేశీ ప్రవక్త అయినటువంటి యోనా వాళ్ళకి ఇవ్వడం, తద్వారా పట్టణ మారుమనసు పొందడమని చూస్తున్నాం. ప్రవక్త పశ్చాత్తాపంలోకి నడిపించాడు. ప్రవక్త యొక్క సందేశం పశ్చాత్తాపంలోకి, ప్రజలను ఉపవాసంలోకి నడిపించింది. ఈ రోజుల్లోని ప్రవక్తల యొక్క సందేశాలు, ఎన్ని సందేశాలు ప్రజల్ని పశ్చాత్తాపంలోకో, ఉపవాసంలోకో, దుష్ట క్రియలను విడిచిపెట్టి నడిచే విధంగా సజ్జన జీవితం చేయడానికి ప్రోత్సహిస్తున్నాయో నాకు తెలియదు. ప్రవక్తలు అనబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళేమో 4 గోడల మధ్యలో 4 మాటలు చెప్పేసి వస్తున్నారు. కానీ ఈ ప్రవక్త యోనా అనేటువంటి ప్రవక్త, హీ ప్రీచ్డ్ ద గాస్పల్, ద గాడ్స్ మెసేజ్ హీ గాట్ ఫ్రమ్ గాడ్. ఈ రోజులో మన ప్రవక్తలు బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని ఏదో వెర్రి వ్యాఖ్యానాలు చేస్తూ ప్రజలందరి చేత పాప
ప్రాఫెట్ అని పిలిపించుకుంటూ వీళ్ళు పక్కదారి పట్టిపోయినటువంటి పాడైపోయినటువంటి ప్రవక్తలు. మంచి ప్రవక్తలు లేరని నేను అనలేదు. దేర్ ఆర్ గుడ్ ప్రాఫిట్స్, దేర్ ఆర్ గుడ్ ప్రీచర్స్, గుడ్ పాస్టర్స్, గుడ్ అపోస్టల్స్, గుడ్ ఎవాంజలిస్ట్. గుడ్ ఉన్నప్పుడు చాలా బ్యాడ్ కూడా ఉంది. దినములు చెడ్డవి కనుక చెడ్డ ప్రవక్తలే ఉన్నారు, చెడ్డ బోధకులే ఉన్నారు, చెడ్డ కాపరులే ఉన్నారు. సరే, దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క శక్తి పైకి లేపిందని, లేపగలుగుతుందని, ప్రభు యొక్క శక్తి పట్టణములోకి తిరిగి ప్రవేశించడానికి, తరమబడిన వాడు మరలా అందులోకి వెళ్ళడానికి. ఇంతకుముందు భయపడిందేవాడు, ఇప్పుడు భయం లేదు. పునరుత్థాన శక్తి ఆయన ఆవహించిన తర్వాత, ఆయనలోకి వెళ్ళిన తర్వాత, ఆయనలోకి చొరబడిన తర్వాత హీ బికమ్ బోల్డ్. దేవుని శక్తినిలోకి వచ్చినప్పుడు ధైర్యవంతుడిగా తయారవుతాం. ప్రభు ఆత్మ వారి మీదకి వచ్చిన అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో, 2వ అధ్యాయం కాదు 4వ అధ్యాయం, వారు ప్రార్థించిన చోటు కంపించింది. వారందరూ పరిశుద్ధాత్మతో నిండారు. నిండిన తర్వాత వారు ధైర్యంగా దేవుని మాటలు బోధించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. ఆయన పిరికితనము గల ఆత్మ కాదు. నేను చదువుతున్నాను ఆ మాటలు, మనకందరికీ తెలిసిన మాటలే అవి. ఇంతకుముందు కూడా మనము ధ్యానించాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే, చేసిన తర్వాత వారు కూడి ఉన్న చోటు, వారు కూడి ఉన్న స్థలం ఎక్కడో మరి తెలియదు, ఆ స్థలములో ఒక కదలిక, కంపం జరిగింది. అప్పుడు వారందరూ ఆ మేడగది మీద ఉన్న వారందరూ ఆత్మతో నింపబడినట్లుగా ఈ స్థలములో కంపించబడిన చోటులో ఉన్న వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, చోటు కంపించింది, స్థలము కంపించింది, ఇక్కడ వ్యక్తులు కూడా కంపించారు, వాళ్ళు నింపబడ్డారు. ఖాళీగా ఉన్న మనుషులు నింపబడ్డారు. దేవుని వాక్యమును చాలా రోజుల తర్వాత రహస్యంగా బోధించారని కదా, ధైర్యంగా బోధించారు. ధైర్యం, మునుపెన్నడూ లేని ధైర్యము, మునుపెన్నడూ లేనటువంటి బలము, మునుపెన్నడూ లేనటువంటి ఆరోగ్యం, మునుపెన్నడూ లేని సేవ మనం చేయగలం. వీ కెన్ డూ. గాడ్ ఈజ్ ఏబుల్ టు empower us to do more work, to get more wisdom, to get more revelation. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది మనం ఆలోచించిన విషయం, ప్రభు శక్తి మన మీదకి వచ్చినప్పుడు మన గాయాలని, మన నొప్పుల్ని, మన పెయిన్స్ని మరిచిపోయేటట్టు చేసి, నొప్పులే ఒక్కొక్క రాయి పడింది, చిన్న రాయం కాదు, గులక రాయం కాదు, ఇసుక రేణువుతో కొట్టింది కాదు, రాళ్లతో కొట్టారు. ఇట్స్ ఎ టెరిబుల్. కానీ ఆత్మలు నశించిపోతున్నాయి అనే వేదనతో పోలిస్తే ఈ వేదన చిన్న వేదనగా అనిపించింది. లెట్స్ గో, ముందు ట్రీట్మెంట్, లెట్స్ గో టు పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి. నో, ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. కారితే కారణివ్వండి, మీకు చెమట కానింది, నాకు రక్తం కానింది, అంతవరకే, పెద్ద తేడా ఏం లేదు. లెట్స్ గో అండ్ ప్రీచ్ గాస్పల్. పగలున్నంత వరకే మనం పని చేస్తాం, పగలున్నంత వరకే ప్రకటించాలి. చీకటి వస్తుంది, చీకటి పడినప్పుడు మనం రెస్ట్ తీసుకోవాలి, మనం విశ్రమించాలి. కాబట్టి లెట్స్ గో నౌ. బర్రబాతో కూడా కలిసి, ఆ టీంతో కూడా కలిసి పట్టణానికి వెళ్ళి స్తోత్రం సువార్తను ప్రకటించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రభు కొరకు శిష్యులను తయారు చేశారు. ఇంతకుముందు పౌలు శిష్యులను తయారు చేసినట్టు చెప్పబడలేదు. కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత, ఈ మిరక్కల్ తర్వాత, పౌలు మిరక్కల్ చేశాడు అని ప్రజలు అనుకున్నారు, పౌలు చేసిన దానిని. కానీ ఇక్కడ పౌలుకు చేయబడిన దానిని చూడండి, పౌలు చెప్పిన దానిని, సువార్త, యేసు ప్రభు యొక్క పునరుత్థానం అనగా పౌలు చేశాడు, పౌలు చెప్పాడు, పౌలు చేత దేవుడు చేయించాడు, పౌలు కోసం దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నాలుగవదిగా మనం ఆలోచించిన మాట, ప్రభువు కొరకు శిష్యులను తయారు చేసే విధంగా బలపడ్డాడు. నా రక్తం కారినా పర్లేదు, నాకు నొప్పున్నా పర్లేదు, ఐ వాంట్ టు సీ ఎ డిసైపుల్, ఐ వాంట్ టు సీ మెనీ డిసైపుల్స్. నేను శిష్యులను కనడం ముఖ్యం, నాకు ట్రీట్మెంట్ ముఖ్యం కాదు, నాకు వైద్యం ముఖ్యం కాదు, కానీ శిష్యులు తయారు చేయబడడం ముఖ్యం అన్న విధంగా పౌలు వ్యవహరించాడు. రండి, మన సమయం లేదు కనుక, మనం ఇంకా కొద్దిగా ఉంది కనుక మనం దేవుని మాటలు విందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం.
శిష్యుల మనసులను దృఢపరిచి ఆ. విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలననియు వారిని హెచ్చరించిరి. At each place they went, they strengthened the lives of the believers. స్తోత్రం. Aramaic is they confirmed their spirit of discipleship. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటు శిష్యుల యొక్క జీవితాల్ని, శిష్యులని అని కాదు, బిలీవర్స్, విశ్వాసులను, విశ్వాసులు కూడా శిష్యులేక, విశ్వాసులేక శిష్యులుగా మారేది, అండ్ ఎంకరేజ్ దెమ్ టు గో డీపర్ ఇన్ దర్ ఫెయిత్, విశ్వాసములో లోతుగా వెళ్ళాలని ప్రోత్సహించారు. అండ్ దే టాట్ దెమ్ it is necessary for us to enter into the realm of God's kingdom because that's the only way we will endure our many trials and persecutions. దేవుని స్తోత్రం. ఈ సమయంలో వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. స్తోత్రం. మనము ఇంతకుముందు కూడా 2 సార్లు చదివాము. శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని, ఆ శిష్యులను, దృఢపరచబడనటువంటి శిష్యుల్ని, నిలకడ లేనటువంటి శిష్యుల్ని హెచ్చరించారు. లేకపోతే సహోదరుల్ని, లేకపోతే పరిశుద్ధుల్ని, భక్తుల్ని, విశ్వాసుల్ని హెచ్చరించారు. చదువుదాం వాడుక భాషలో. శిష్యులను ఆత్మీయంగా బలపరుస్తూ భక్తి వదలకుండా ఉండమని ఉత్సాహం కలిగే మాటలు చెప్పారు. ఉత్సాహం కలిగేటువంటి మాటలు, క్షేమాభివృద్ధి కలిగే మాటలు, ప్రయోజనం, ఆత్మీయ ప్రయోజనం కలిగే మాటలు చెప్పారు. వాళ్ళని ప్రోత్సహించేటువంటి మాటలు, నిరుత్సాహపరిచే మాటలు కాదు. తర్వాత రాయబడిన మాట, అక్కడ రాయబడింది దేవుని రాజ్యం, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యం ఉంది, అక్కడ ప్రవేశించగలం మనం. అక్కడ దేవదూతలు, దేవుడు మాత్రమే కాదు, మనం కూడా ఉండాలి. మనం ప్రవేశిస్తేనే అది దానికి పరిపూర్ణత. మనం ప్రవేశించడానికి మనం ఎన్నో కష్టాలను భరించాలి, సహించాలి, ఎదుర్కోవాలి, జయించాలి. దేవుని స్తోత్రం. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. అనేక శ్రమలు అనుభవించి శ్రమల్లో సంహరించబడాలి. దేవుని రాజ్యం అంటే తెలియక, దేవుని రాజ్యాన్ని గురించి అవగాహన లేక, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని నిరీక్షణ లేక అని కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాటలు, మన టైటిల్ చూడండి, ఆశీర్వాదకరమైన శ్రమలు. ఏంటి టైటిల్ లేదా మిస్టేకా? ఆశీర్వాదకరమైన శ్రమలు ఏంటండి? శ్రమలు ఆశీర్వాదకరమా? కాదు. ఇలాగా టైటిల్ ఇలా బాలేదు. అనర్థాన్ని కలుగు చేసేటువంటి శ్రమలు, అనవసరమైన శ్రమలు అని పెట్టింటే బాగుండేది. ఆశీర్వాదకరమైన శ్రమలు ఏంటి? శ్రమల్లో మళ్ళీ ఆశీర్వాదకరమైన శ్రమలు, ఆశీర్వాదం కాని శ్రమలు ఉన్నాయా? అవును, శ్రమల్లో ఒక విధంగా చెప్పాలంటే మనము కొని తెచ్చుకునే శ్రమలు ఉంటాయి, దేవుడు అనుమతించిన శ్రమలు ఉంటాయి. మనం కొన్నిసార్లు మన యొక్క పిచ్చితనాన్ని బట్టి, వెర్రితనాన్ని బట్టి, మన మూర్ఖత్వాన్ని బట్టి తెచ్చుకునే ఉంటాయి. కొన్నిసార్లు మన నోటి దురుస్తనం వలన మనం తెచ్చుకునే శ్రమలు ఉంటాయి. అలా కాకుండా దేవుడు అనుమతించిన శ్రమలు కూడా ఉన్నాయి. ఇందులోంచి మీకు 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. శ్రమలలో దాగి ఉన్న సిరులు అనే ఒక పుస్తకం రాశారు బజిలియా ష్లింక్ అనేటువంటి ఒక సహోదరి, ఒక తల్లిగారు. శ్రమలలో సిరులు ఉన్నాయి. శ్రమలలో సిరుల్ని గుర్తించాలి. శ్రమలలో సంపదను గుర్తించాలి. శ్రమ ఆశీర్వాదం. శ్రమలు మనకు సైనికులు లాంటివి, శ్రమలు మనకు సైన్యం అని ఒక భక్తుడు పాడాడు. శ్రమలు మన సైన్యం. శ్రమలు శాపం కాదు, శ్రమలు ఆశీర్వాదం. అదేంటండి, ఇది మాకు అంగీకరించడానికి కాస్త కష్టంగా ఉంది. శ్రమలు ఆశీర్వాదకరమైన శ్రమలే. మనము కొని తెచ్చుకున్నటువంటి శ్రమలు అనర్థకమైనటువంటి శ్రమలు, అర్థం పర్థం లేని శ్రమలు. కానీ ఆయన అనుమతించిన శ్రమలు అవి ఆశీర్వాదకరమైన శ్రమలు. బ్లెస్డ్ సఫరింగ్స్, బ్లెస్డ్ ట్రిబులేషన్స్, బ్లెస్డ్ అఫ్లిక్షన్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రమ మనల్ని క్రమపరుస్తుంది. క్రమం తప్పిన మనకు శ్రమ అనుమతించబడితే, శ్రమ అంటే క్రమశిక్షణ కోసం. అది
దైవికమైన క్రమములోకి తీసుకొని రావడానికి. అది కాస్త వేదనగా ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది, నొప్పితో కూడుకున్నట్టుగా ఉంటుంది, బాధాకరమైనది, కానీ అది ఆశీర్వాదకరమైనది. అది మొదట్లో చేదుగా ఉంటుంది, తర్వాత తీపిగా మారుతుంది. మొదట్లో కష్టంగా అనిపిస్తుంది, తర్వాత అది ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట ఆశీర్వాదకరమైనటువంటి శ్రమలు. ఇటువంటి శ్రమలు గుండా మనం వెళ్తున్నామా? ఇదేంటి శ్రమకాలం గురించి వెళ్తామా లేదా అని దాని గురించి చెప్పకుండా, జాకబ్స్ ట్రబుల్ గురించి దాని గురించి మాట్లాడకుండా శ్రమల ఆశీర్వాదకరమైన శ్రమలు అని అనడం ఏంటి అంటారేమో. అవును, శ్రమలు ఆశీర్వాదమే. మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, ఏండ్ల కొలది, రోజుల కొలది మమ్మను సంతోషపరచుము. శ్రమ సంతోషం కలిసి ఉండాలి. దీంట్లో ఒక డ్యువాలిటీ ఉంది. డ్యువాలిటీ అంటే రెండు ఉంటాయి. అది ఉంటుంది, ఇది ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అనగా బైపోలారిటీ అంటారు. అనగా రెండు విధాలుగా పోలార్ డ్యూయల్ నేచర్ ఉంటుంది మనకు. ఒకసారి మంచోళ్ళుగా ఉంటాం, ఒకసారి చెడ్డోళ్ళుగా ఉంటాం. మనం అన్నిసార్లు మంచోళ్ళం కాదు, అలాగని అన్నిసార్లు చెడ్డోళ్ళం కాదు. అప్పుడప్పుడు ఇలా ఎంపీడీ అంటారు, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. కొన్నిసార్లు న్యూట్రల్గా ఉండే తత్వం కావచ్చు. ఇలా 2-3 నేచర్స్, 4-5 నేచర్స్ ఇలా వ్యక్తమయ్యే సందర్భాలు ఉన్నాయి. వాటిలోకి మనం వెళ్ళలేదు. ఇప్పుడు సైకలాజికల్ ఇష్యూస్లోకి మనం వెళ్ళలేదు. ఆశీర్వాదకరమైన శ్రమలు దేవుడు మనకు పెట్టేటువంటి పరీక్షలు. కుమారుణ్ణి బలర్పించమని చెప్పాడు. రిస్క్ తీసుకొని తెల్లవారుజామున లేచి 3 దినములంత ప్రయాణం చేసి, ఏ దేశమా కనుక్కొని, ఏ పర్వతమా కనుక్కొని, పర్వతం మీదకి ఎక్కి పనివాళ్ళని కింద వదిలిపెట్టి పైకి తీసుకొని పోయి కుమారుణ్ణి కట్టి బలిపీఠం పేర్చి, లేదా కుమారుణ్ణి దాని మీద పడుకోబెట్టి, దీని వెనకాల ఎంతో రిస్క్ ఉంది. ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తి 100 సంవత్సరాలకు పైగా శతాధిక వృద్ధుడు చేస్తున్న పనులు ఇవన్నీ రిస్క్. మళ్ళీ అవతల ఎత్తైన స్థలములో ఒక పొట్టేలును చూచి దాన్ని తీసుకొచ్చి దాన్ని చంపి దాన్ని బలర్పించి, దీంట్లో ఎంత రిస్క్ ఉందో చూడండి. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. విశ్వాసం ఎప్పుడు రిస్క్ తీసుకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదకరమైన శ్రమలు. మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అనగా శ్రమ, ఆశీర్వాదకరమైన శ్రమ అక్షయ లోకములోకి మనల్ని నడిపిస్తుంది. అనగా స్వర్గానుభవాన్ని కలిగిస్తుంది. ఆశీర్వాదకరమైన శ్రమలు మనకిచ్చేటువంటి 4 అనుభవాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఒకటి, అది స్వర్గానుభవాన్ని ఇస్తుంది. రెండోది, యోబు గ్రంథములో 23వ అధ్యాయము 10వ వచనంలో, నేను నడుచు మార్గం, నా స్టెప్స్, నేను వేసేటువంటి స్టెప్స్ దేవునికి తెలుసు. ఆయన నన్ను ఖచ్చితంగా శోధిస్తాడు. వెండిని శోధించినట్లుగా, బంగారమును, స్వర్ణమును శోధించినట్టుగా శోధిస్తాడు. శోధించిన తర్వాత నేను బంగారంలాగా మారుతాను. మామూలు భక్తుడు బంగారు భక్తుడు అయ్యాడు. స్తోత్రం. బంగారు బిడ్డ అండి అంటారుగా, మా ఆయన బంగారం అని కొంతమంది స్త్రీలు అన్నట్టుగా, బంగారం సువర్ణములాగా మారడం. సువర్ణలాగా ఎప్పుడు మారుతాం? శోధించబడిన తర్వాతే. శోధన లేకుండా సువర్ణముగా మారే అవకాశం లేదు. సాధారణమైన స్థితిలో నుంచి స్వర్ణానుభవంలోకి మనల్ని దేవుడు నడిపిస్తాడు. అనగా ఆశీర్వాదకరమైన శ్రమలు స్వర్గానుభవాన్ని ఇస్తాయి, స్వర్ణానుభవాన్ని మనకు కలుగు చేస్తాయి. అనగా ప్రకాశించేటువంటి, మెరిసేటువంటి అనుభవాన్ని మనకిస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోబు అలా మారాడు. మొదటి 41 అధ్యాయంలో శ్రమలు వచ్చినప్పుడు, 42వ అధ్యాయంలో శోధనల తర్వాత తమ బంధువులందరూ, తమ స్నేహితులందరూ ఆశ్చర్యపోయినట్లుగా స్వర్ణానుభవానికి వచ్చేసాడు. శ్రమానుభవం మనల్ని స్వర్ణానుభవంలోకి నడిపిస్తుంది. శ్రమానుభవం శాశ్వతం కాదు, స్వర్ణానుభవమే. స్వర్ణ లోకములో, స్వర్ణ రహదారులు కలిగినటువంటి ఒక స్వర్గంలో మనం విహరిస్తాం. అది దేవుని వాక్యంలో రాయబడిన విషయం. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12-11 వచనాలు. సంతోషించండి, ఎడవద్దు. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎప్పుడు సంతోషించాలి అంటే,
అన్నీ బాగున్నప్పుడు సంతోషించమని కాదు. 12వ వచనం, సో లీవ్ ఫర్ జాయ్ అనగా సంతోషంతో గంతులేండి, సిన్స్ యువర్ హెవెన్లీ రివార్డ్ ఈజ్ గ్రేట్. పరలోకములో ప్రతిఫలం, అవార్డు, రివార్డు గొప్పది. ఫర్ యు ఆర్ బీయింగ్ రిజెక్టెడ్ ద సేమ్ వే ద ప్రాఫిట్స్ వేర్. మీరు ప్రవక్తల్లాగా తృణీకరించబడుతున్నారు. 11వ వచనం, హౌ బ్లెస్డ్ యు ఆర్ వెన్ ద పీపుల్ ఇన్సల్ట్ అండ్ పర్సిక్యూట్ యూ అండ్ స్పీక్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్రూయల్ లైస్ అబౌట్ యూ బికాస్ ఆఫ్ యువర్ లవ్ ఫర్ మీ. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు కనుక ధైర్యం తెచ్చుకోండి, నో ప్రాబ్లం. పరలోకములో మీకు ప్రతిఫలం కలుగుతుంది, సన్మానం, కిరీటం. దేవుని స్తోత్రం. 3వ విషయం, సన్మాన అనుభవం. దేవుని బిడ్డలమైన మనకు ఆశీర్వాదకరమైన శ్రమలు అనుభవిస్తే స్వర్గానుభవం, స్వర్ణానుభవం, సన్మాన అనుభవం. భూలోకంలో మనల్ని సన్మానించరు, ఎవరు సన్మానించలేదు. సన్మానించారు, అది వేరే విషయం. సాధారణంగా సన్మానించరు, అవమానిస్తారు. కానీ స్వర్గములో బలా నమ్మకమైన మంచి దాసుడు రిసీవ్ చేసుకుంటారు, సన్మాన అనుభవం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యేసు నామం నిమిత్తము, యేసు అనే మన బోధకుని నామం నిమిత్తము, మన రక్షకుని నామం నిమిత్తము పరిశుద్ధాత్ముడు మీ మీద నిలిచి ఉన్నాడు, మీ మీద ఉంటాడు, మీ మీదకి వస్తాడు, మీ మీద మిమ్మల్ని అభిషేకించడానికి వస్తాడు. ఆయన సాన్నిధ్యం ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఇన్సల్టెడ్ బికాస్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ యు ఆర్ గ్రేట్లీ బ్లెస్డ్ బికాస్ ద స్పిరిట్ ఆఫ్ గ్లోరీ అండ్ పవర్ హూ ఈజ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ రెస్ట్ అపాన్ యూ. స్పిరిట్ ఆఫ్ గ్లోరీ అండ్ పవర్, శక్తి మహిమ కలిగినటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీదకి వస్తాడు, మీ మీద ఉంటాడు. స్తోత్రం. మీ మీద నిలుస్తాడు. స్తోత్రం. మిమ్మల్ని ఆవరించి ఉంటాడు, మిమ్మల్ని కమ్ముకుంటాడు. దైవ సాన్నిధ్యపు అనుభవంలోకి వచ్చేస్తాం. స్తోత్రం. ఆశీర్వాదకరమైన శ్రమల ద్వారా స్వర్గానుభవం, స్వర్ణానుభవం, సాన్నిధ్యపు అనుభవం, అంతేకాకుండా సన్మానపు అనుభవం కలుగుతుందని 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఆశీర్వాదకరమైన శ్రమలను బట్టి ఆనందిస్తూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.